అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపటి నుండి మనం ఒక డివైన్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. అదే 12 జ్యోతిర్లింగాల సిరీస్. మన భారతదేశంలో ఉన్న 12 పవిత్రమైన శివక్షేత్ర మహిమల గురించి ఈ సిరీస్లో మనం తెలుసుకుందాం. అసలు లింగం అంటే ఏంటి? సైంటిఫిక్గా లింగ అంటే ఒక సింబల్. సాంస్క్రిట్లో లియతే అంటే డిజాల్వ్ అవ్వడం, గమ్యతే అంటే క్రియేట్ అవ్వడం. అంటే ఈ సృష్టి దేనిలో మొదలై తిరిగి దేనిలో కలిసిపోతుందో ఆ ఇన్ఫినైట్ ఎనర్జీనే మనం లింగ రూపంలో కొలుస్తున్నాం. దీని వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. అప్పుడు వారి ముందు ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ వెలుగు మొదలు అంతం ఎవరూ కనుక్కోలేకపోయారు. అప్పుడే శివుడు ఆ అగ్నిస్తంభం నుంచి బయటకు వచ్చి తన అనంతమైన శక్తిని నిరూపించారు. లోక కళ్యాణం కోసం ఆ ఇన్ఫినైట్ లైటే 12 భాగాలుగా విడిపోయి మన దేశంలో జ్యోతిర్లింగాలుగా మారాయి. ఈ సిరీస్లో ఒక్కొక్క క్షేత్రం గురించి క్లియర్గా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. కమెంట్ ఓం నమః శివాయ.